సిస్టర్ ఒక్క నిమిషం, బ్లడ్ ఎక్కించడం ఆపండి ఇమీడియట్గా. సిస్టర్ ఇది ఏ బ్లడ్ గ్రూప్? మీరు చెప్పిందే కదా సార్, బి పాజిటివ్. నో, ఈ అమ్మాయిది ఈ బ్లడ్ గ్రూపే అయి ఉండదు. మీరు వెళ్ళి ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయించండి. అలాగే డాక్టర్. ఆదిత్య గారు, అది బహుశా. భయపడకు ధరణి, అసలు తనకి దెబ్బ ఎలా తగిలింది? స్కూల్కి తీసుకువెళ్ళాను. నేను వెళ్ళేసరికి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను, మీకు ఫోన్ చేశాను. నేను మీటింగ్లో ఉన్నాను, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టాను. తనని లోపలికి తీసుకెళ్ళి చాలాసేపు అయింది. ఎలా ఉందో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. ఏంటండి బ్లడ్ గ్రూప్ విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? తన ఐడి కార్డ్ మీద బి పాజిటివ్ అని ఉంది, కానీ పాప బ్లడ్ గ్రూప్ అది కాదు. వెంటనే గమనించుండకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా? అమ్మది, అక్కది, నాది, బావది బి పాజిటివ్. అలా చూస్తావేంటి? నేను చెప్పానా? అయ్యుండొచ్చు అని చెప్పాను, కానీ బి పాజిటివ్ అని కన్ఫర్మ్ చేశానా? నువ్వు టెస్ట్ చేయించి రాయించాల్సింది. లేక నువ్వు ఆగు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ చేస్తున్నాం, బ్లడ్ టెస్ట్ చేసి సూటబుల్ బ్లడ్ ఎక్కిస్తున్నాం. ప్రమాదం ఏం లేదుగా? అలా అంటే అలా, అప్పుడే ఎలా చెప్పగలం? బ్లడ్ గ్రూప్ రాంగ్ రాయాల్సిన అవసరం వచ్చింది? అది భవిష్య స్కూల్ ఐడెంటిటీ కార్డ్ రెడీ చేస్తున్నాము. బ్లడ్ గ్రూప్ చెప్తారా? బ్లడ్ గ్రూప్ ఏంటి లేక గెస్ట్ చేయడం ఏంటి? తెలియకపోతే తెలియనట్టు ఉండొచ్చు కదా. అక్కది, నాది, అమ్మది అదే గ్రూప్ కదా, దాంది ఎలా మారుతుందో అనుకున్నాను. భవిష్యకేం కాదు కదా. నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు టెస్ట్ చేసి బ్లడ్ ఎక్కిస్తున్నారు కదా, ఏం కాదులేదండి. నాకు చాలా భయంగా ఉందండి. నా మూలంగానే ఇదంతా జరిగింది. అది స్టెప్స్ మీద నుంచి జారిపడితే నువ్వేం చేస్తావు? ఆ విషయంలో తప్పంతా నాదేనండి. నీకు తెలుసుంటే అలా చేయవు కదా. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. సాయంత్రానికి స్పృహలోకి రావచ్చు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ అవర్ డ్యూటీ. సాయంత్రం దాకా చూడొద్దా? తప్పదు. ఎలా ఉందో ఏమో. ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు కదా, నువ్వేం భయపడకు. తల్లి ప్రేమ, నువ్వెంత ధైర్యం చెప్పినా ఆగకుండా ఉంటుందా?
పాప స్పృహలోకి వచ్చింది. మీరెళ్ళి చూడొచ్చు. వెళ్ళండి.